తెలుసు కదా నీకు. చెప్పినా కదా ఇంతవరకు ఒక స్టెప్ కూడా మొదలు ఇవ్వండి. మీరు ప్రతిసారి ఏం చేస్తుంది కానీ ఏం లేదు చేసేసి ఈయనే పెట్టిపోతాము. రిపోర్ట్ కూడా ఇవ్వాలి కదా. మేడం ఇది తుంబా ప్రత్యేకంగా ఏమన్నా లెటర్ ఉండదు అట్లా ఈ థర్డ్ జనరేషన్ ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు మా నాన్న ఉండే, ముగ్గురు అన్నలు చనిపోయారు, నాన్న చనిపోయాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అదే ప్రాపర్టీ ఉన్నా ఈ రోజుల్లో కోట్ల వాల్యూ. ఫ్లైఓవర్ పక్కన మేడం గవర్నమెంట్ పబ్లిక్ పర్పస్కి అవసరం కాబట్టి తీసుకొని చేసినప్పుడు మళ్ళీ ఏ అకౌంట్లో డిపాజిట్ చేసింది వాళ్ళు ఏమవుతుందంటే ప్రతిసారి మేము మీ దగ్గర ఆయన అమర్లింగమా అమర్ ఎవరు ఉంది కదా, ఆయన్ని ఫైల్ గ్యాప్ చేసినట్టు నాకు అనుమానం. అమరేందరు అమర్లింగం ఎవరు ఉంది కదా ఆయన. నేను పేపర్స్ లేవంటే కూడా మేడంకు 2 సార్లు నేను సెట్ జిరాక్స్ కూడా వాళ్ళు ప్రజా అవసరాల కొరకు రైల్వే డబ్లింగ్ కొరకు మా ల్యాండ్ తీసుకోవడం జరిగింది 40 సంవత్సరాల క్రితం. 1986-87లో ఎక్వైర్ చేశారు. దాని కంపెన్సేషన్ కొరకు మేము ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాము. మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుగుతున్నాము. వీళ్ళు అప్పుడు ఇచ్చింది 50 రూపీస్ ఫస్ట్లో. తర్వాత కోర్టుకు పోయినాము. కోర్టుకు పోతే 100 రూపీస్ చేసింది ఇక్కడ సబ్ కోర్టు. అక్కడ నుంచి వాళ్ళు హైకోర్టుకు పోయారు. గవర్నమెంట్ హైకోర్టుకు పోతే 125 వాళ్ళు పోయారు, మేము పోయాం. తక్కువైందని మేము పోయాం, ఎక్కువైందని వాళ్ళు పోయారు. పోతే 125 రూపీస్ పర్ యార్డ్ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు గవర్నమెంట్. పోతే అక్కడ అడ్మినిస్ట్రేషన్ స్టేజ్లోనే కొట్టేసినారు. ఇది జరిగి కూడా దాదాపు 10 సంవత్సరాల పైన అవుతుంది, 10-15 సంవత్సరాలు అవుతుంది. అయిన తర్వాత మేము ఈపీ ఫైల్ చేసాం. వీళ్ళు డిపాజిట్ చేయలేదు అమౌంట్. ఈపీ ఫైల్ చేసాం 2018లో ఈపీ ఫైల్ చేశాం. అంటే ఆ ఆర్డర్ను, హైకోర్టు ఆర్డర్ను ఎగ్జిక్యూట్ చేయమని చేస్తే ఇంతవరకు కూడా అప్పుడు ఇప్పుడు అనుకుంటా వీళ్ళు అధికారులు ఏమాత్రం స్పందించకుండా వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఈపీ ఆర్డర్ అయ్యి కూడా 1 ఇయర్ పైన అయిపోయింది. ప్రతిసారి వీళ్ళు వచ్చినప్పుడల్లా అటాచ్మెంట్కి, ఇప్పటికీ 3-4 టైమ్స్ కూడా అటాచ్మెంట్కి వచ్చాము ఇక్కడికి. ఆర్డీఓ గారు అండర్టేకింగ్ కూడా ఇచ్చారు ఇంతకుముందు, అయినా కానీ వాళ్ళ స్పందన లేదు. అండర్టేకింగ్ ఇచ్చిండ్రు ఏదో, అంతేగాని ఏం స్పందన లేదు. ఇష్యూ కూడా మళ్ళీ 6 monthsకి వస్తున్నది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అటాచ్మెంట్ చేయడానికి మన ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్సు, ఆర్డీఓ గారి చైరు, టేబుల్స్, ఏఓ గారి చైరు, ఇక్కడ ఉన్నటువంటి చైర్స్, కంప్యూటర్స్ అన్నీ కూడా అటాచ్ చేయడం జరుగుతున్నది. చేసి కోర్టు హ్యాండ్ ఓవర్లో చేయించడానికి బెయిలిఫ్ గారు కూడా వచ్చారు. కాబట్టి ఇది అటాచ్మెంట్ ఈరోజు చేస్తారు. తర్వాత వాళ్ళు దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ మేము దీనికి యాక్షన్ కొరకు పిటిషన్ వేయాల్సి ఉంటుంది కోర్టులో. ఆర్డర్ అయిన తర్వాత అప్పుడు ఓపెన్ యాక్షన్ పెడతారు వీటిని. కాబట్టి ఇప్పటికైనా అంత లోపలనన్నా వీళ్ళు అమౌంట్ మాకు కోర్టులో డిపాజిట్ చేసి మాకు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది అమౌంట్? అప్పుడు రైల్వే వాళ్ళు ఇప్పుడు దాదాపు దగ్గర 1 కోటి వరకు వస్తుంది. ఎంత అంటే 18లోనే 61 lakhs వేసాం, 61 lakhs చిల్లర. ఇప్పుడు దాదాపు 80-90 lakhs అయితే ఉంటుంది ఖచ్చితంగా అదంతా. కానీ రైతులను ఈ విధంగా వీళ్ళు బాధ పెడుతున్నారు. అప్పుడు మేము సంతోషంగానే ఇచ్చినాం. ఈ గవర్నమెంట్ రేట్ ఎట్లుంటుందో తెలుసు. ఇప్పుడు అక్కడ 40,000 ఉన్నది మా దగ్గర. ఇప్పుడు ఆ ల్యాండ్లో 40,000 గజం ఉంది. మాకు ఇచ్చింది 125 రూపాయలు. దానికి డిపాజిట్ చేయడానికి కూడా వీళ్ళు మనసు ఒప్పుతలేదు వీళ్ళకి. 2 జనరేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా అన్నలు ముగ్గురు కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ అంటే 3rd జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు. అయినా మాకు అమౌంట్ లేదు.